వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామా. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోటి నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చెయ్యగా అవి సంభవించెను. ఆమేన్. దేవుడు మరి ఒక మాట మనకి ఇస్తుంటున్నాడు. ఏంటో తెలుసా? నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. ఈ బైబిల్లో చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచనంలో 2 కాలములు మనకు కనిపిస్తుంటున్నాయి. 2 సీజన్స్ లేదా 2 మాసములు. ఒకటి ఏంటిదంటే పూర్వకాలము, అది మొదటి కాలం అండి. ఆ తర్వాత చూసినట్లయితే చాలా కాలము అనేటువంటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ఫార్మర్ థింగ్స్ ఇన్ ద బిగినింగ్. ఇక ఆదిలో లేదా బిగినింగ్లో, ప్రారంభంలో లేదా పూర్వకాలమున జరిగిన సంగతులు, అది మొదటి విషయం. రెండవదిగా చూసినట్లయితే చాలా కాలము క్రిందట దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ మనకు మాట్లాడుతుంటున్నాడండి. ఎవరిని గురించి ఈ మాటలు అంటే మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, వారు ఎవరంట? యాకోబు వంశస్థులు. రెండవదిగా ఇశ్రాయేలు అని మారు పేరు పెట్టబడినటువంటి జనులు, మనము కూడా మారు పేరు పెట్టబడినటువంటి జనులము. మూడవదిగా చూసినట్లయితే దేవుని నామమును స్మరించేటువంటి వారు. అటువంటి వారికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పూర్వకాలమున జరిగిన సంగతులను, మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే చాలా కాలము క్రిందట తెలియజేసి తిని దేవుడు అంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆ సమాచారము అంటే ఏంటిది? ఏవైతే పూర్వకాలమున జరిగిన సంగతులను దేవుడు చాలా కాలం క్రిందట చెప్పాడో ఆ సమాచారం అంట ఆయన నోట నుండి బయలుదేరును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది వర్డ్ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఆ మాటలు, ఆ సమాచారం ఏంటో తెలుసా? పూర్వకాలమున, ఇన్ ద బిగినింగ్, పూర్వకాలమున జరిగిన సంగతులను దేవుడంట చాలా కాలం క్రిందట చెప్పాడంట. ఆ సమాచారము దేవుడు తన నోట నుంచి లేదా ఇక వాక్యము తన నోట నుంచి బయలుదేరిందంట. దేవుడు అంటున్నాడు, నేను వాటిని ప్రకటించి తిని. బైబిల్లో రాయబడింది కదా, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. హల్లెలూయా. చప్పట్లు కొడతామా అండి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఐ డిడ్ దెమ్ సడన్లీ and they came to pass. ఎంత గొప్ప మాట ప్రియమైన వాళ్ళరా. మనం అనుకుంటుంటాము, అయ్యో ఇంకా నెరవేరబడలేదే, ఇంకా జరగలేదే, అయ్యో ఇన్నిసార్లు మరి దేవుని వాక్యం నేను వింటున్నాను, ఏది కూడా జరగలేదే. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. I did them suddenly. Hallelujah. And it came to pass. నేను ఆకస్మికముగా చేయగా అవి సంభవించెను, అవి నెరవేరబడెను. ప్రియమైన వాళ్ళరా, సంబడికి దేవుడి వాగ్దానం ఇస్తుంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ సడన్లీ. దేవుడి నీ జీవితంలో అకస్మాత్తుగా, ఆకస్మికముగా లేదా అకస్మాత్తుగా, సడన్గా, అర్జెంటుగా దేవుడు ఏదో చేయబోతుంటున్నాడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం మనం చూసుకుందామా. 1 Kings chapter 8 and verse 56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. ఆమేన్. సొలొమోను అంటున్నటువంటి మాట, తాన దాసుడైనటువంటి మోషే ద్వారా తాను ఇచ్చినటువంటి శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోయినది కాదు. ఆమేన్. శుభ వాగ్దానములు, గుడ్ ప్రామిసెస్ ఆర్ పర్ఫెక్ట్ ప్రామిసెస్, ఆయన తన దాసుడైనటువంటి మోషే ద్వారా చెప్పినటువంటి లేదా చేసినటువంటి శుభ వాగ్దానములలో ఒకటైనను తప్పిపోయినది కాదు. సొలొమోను మోషేను జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆమేన్. సొలొమోను ఎక్కడ, మోషే ఎక్కడ ప్రియమైన వాళ్ళరా? అయితే తన దాసుడైన మోషే ద్వారా సెలవిచ్చబడినటువంటి శుభ వాగ్దానములు ఉంటున్నాయి. సొలొమోను జీవితంలో అతి ప్రాముఖ్యమైన రోజు వచ్చిందండి. అదే ఈ రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. కారణం ఏంటిదంటే ఆ మందిరము ప్రతిష్ఠ జరగాలి, ఆ యొక్క టెంపుల్ డెడికేషన్ జరిగేటువంటి రోజున ఆ యొక్క సొలొమోను మాట్లాడడం ప్రారంభించాడు. ఓ బలమైనటువంటి స్తుతి ఆరాధన ఒకవైపు జరుగుతుంది, మరి ఒక వైపు చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి పశువులను బలి ఇస్తుంటున్నారు.
మరి ఒక వైపు చూసినట్లయితే ఆ యొక్క ప్రధాన యాజకులు అనబడినటువంటి వాళ్ళు ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఆ యొక్క నిబంధన మందసమును దావీదు పట్టణంలో నుంచి వాళ్ళు తీసుకొని వస్తుంటున్నారు దేవుని ఆలయంలోనికి. ఒక్కొక్కరు వారికి తగినట్లుగా పనులు చేస్తున్నారండి. ఇప్పుడు రాజు వంతు వచ్చింది. రాజు ఏం చేయాలి? ఆ నేషన్ని అడ్రస్ చేయాలి. మనం చూస్తూ ఉంటామండి, ఆగస్టు 15న ఏం చేస్తారు? భారతదేశంలో ప్రాముఖ్యమైన రోజు. సో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తారు? దేశమును లేదా రాష్ట్రములను అడ్రస్ చేస్తుంటారు. సొలొమోను జీవితంలో కూడా అతి ప్రాముఖ్యమైన రోజు. బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఆ యొక్క ముందు వచనములలో మీరు చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, సొలొమోను ఆ ప్రజల వైపునకు తిరిగి అనేటువంటి మాట మాట్లాడటం ప్రారంభించాడండి. ఏమంటున్నారు తెలుసా? నా తండ్రి అయినటువంటి దావీదు నాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. 15వ వచనంలో కనిపిస్తుందండి. అకస్మాత్తుగా ఈ యొక్క సొలొమోను ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రజల వైపు తిరిగాడంట. 15వ వచనంలో ఉంటుంది, నా తండ్రి అయినటువంటి దావీదు నాకు మాట ఇచ్చి నెరవేర్చినటువంటి యెహోవా స్తుతింపబడును గాక. ఆమేన్. యెహోవా స్తుతింపబడును గాక. ఒకవైపు తన తండ్రికి ఇవ్వబడినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి ఒక వైపు 15వ వచనంలో లేదా వచనంలో మరి చూసినట్లయితే తన దాసుడైన మోషే ద్వారా మరి ఇవ్వబడినటువంటి శుభ వాగ్దానములను మరి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నేషన్ని అడ్రస్ చేస్తుంటున్నాడు. పూర్వీకులకు ఇవ్వబడినటువంటి వాగ్దానములను సొలొమోను మరి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ వచనాలలో మరి చూసినట్లయితే ఏమంటుందో తెలుసా? సొలొమోను అనడం ప్రారంభిస్తాడు, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు ఒక దినమున. ఆ దినమున దేవుడు నిర్ణయించుకున్నాడంట. ఏమని నిర్ణయించుకున్నాడు తెలుసా? ఒక మందిరము, ఒక ఆలయము కట్టబడాలి. అయితే ఏ పట్టణంలో కూడా ఉండకూడదంట. దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసా? ఆయన పట్టణంలో కట్టబడాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒకసారి చదువుకుందామా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. 1 Kings chapter 8 and verse 20. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. ఆమేన్. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. ఏంటిదంట అండి? దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఈ యొక్క 56వ వచనంలో చూస్తే తన దాసుడైన మోషే ద్వారా ఇవ్వబడిన శుభవాగ్దానములలో ఒకటి తప్పిపోలేదన్నాడు. 15వ వచనంలో చూసినట్లయితే నా తండ్రి అయినటువంటి దావీదు నాకు మాట ఇచ్చి సెలవిచ్చిన యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. ఈ 20వ వచనంలో చూసినట్లయితే రాయబడింది కదా, తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. చప్పట్లు కొడదామా అండి? తాను సెలవిచ్చిన మాటను ఆయన నెరవేర్చి ఉన్నాడు. దావీదుకు బైబిల్లో రాయబడింది ఒక కోరిక, ఒక వాంఛ కలిగిందంట. ఏంటిది? ఆ మందిరము నిర్మించాలి, ఆ ఆలయము నిర్మించాలి. దేవుడు అన్నాడు, దావీదు మరి నీకు వచ్చినటువంటి తలంపు మంచిదే, అయితే నీవు కట్టకూడదు, నీ కుమారుడు. బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఈ రాజులు, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు కానీ 1 Kings 22 verse 5 and 1 Chronicles 29:1లో ఏమని ఉంటుందో తెలుసా? సొలొమోను ఎవరంట? యంగ్ అండ్ టెండర్ ఏజ్, లేత వయస్సు గలవాడు అనేటువంటి మాట ఉంటుందండి. ఎందుకు సొలొమోను అంత ఎమోషనల్గా చెప్తున్నాడు? నా తండ్రికి దేవుడిచ్చినటువంటి వాగ్దానములు. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడంటే, దావీదు ఆ అధ్యాయములలో, రాజుల మొదటి గ్రంథం 22 మరి ఈ అధ్యాయములలో మీరు చూసినట్లయితే దావీదు తన కుమారుడైన సొలొమోను పిలుస్తాడు. సొలొమోను పిలిచి, నా కుమారుడైన సొలొమోను, లేత వయస్సు కలిగినటువంటి సొలొమోను అంటూ ఇన్ని లక్షల మనుగుల బంగారు, ఇన్ని కోట్ల మనుగుల వెండి, మరి తూచడానికి కూడా వీలు లేనంత ఆ యొక్క ఇత్తడి లేదా రాగి నేను ఇచ్చి ఉన్నాను. కష్టముతో ప్రయాసముతో నేను ఇచ్చి ఉన్నాను. నా చేతులు రక్తపోయి మరకలతో ఉన్నాయి. నేను నిర్మించకూడదు, నీవు నిర్మించాలి. దావీదు లేడు ప్రియమైన వాళ్ళరా. సొలొమోను ఈ మందిరము ప్రారంభించేటువంటి సమయంలో వెరీ యంగ్ అండ్ టెండర్ ఏజ్, తన శక్తికి మించినది దేవుని బిడ్డలారా. అయితే సొలొమోను అన్నటువంటి మాట తన దాసుడైన మోషేకు అంటున్నాడండి. దేవుడు అంట ఆ యొక్క ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి బయటికి మరి తీసుకొని వచ్చేటువంటి సమయంలో ఒక కోరిక కలిగి ఉన్నాడంట. ఏంటిదో తెలుసా? ఏ పట్టణంలో ఆలయము నిర్మించబడకూడదు, తన పట్టణంలో నిర్మించబడాలి. ఆ కోరిక కలిగి ఉన్నాడు. అప్పటి నుంచి క్యాల్కులేషన్ ప్రియమైన వాళ్ళరా. అందుకే సొలొమోను అన్నాడు, ఏమంటున్నాడు? తన దాసుడైన మోషే ద్వారా సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఒకటి కూడా తప్పిపోలేదు.
ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. సొలొమోను అంటున్నటువంటి మాట, మోషే ద్వారా సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఒకటి కూడా తప్పిపోలేదు. దేవుడు సెలవిచ్చిన మాటలు అన్నిటినీ ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడు మాట్లాడుతుంటుండగా తలలు వంచినట్లయితే మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా దేవా, నీకు స్తోత్రమునైనా. అయ్యా, ఎవరైతే నాయనా శ్రమలలో ఉన్నారు, వేదనలో, సమస్యలలో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా సహాయం చేయండి. యెహోవాను బట్టి వారు ధైర్యము తెచ్చుకున్నట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే సమస్యలను తట్టుకోలేక ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఒకవేళ వాళ్ళు ఏడుస్తున్నారేమో ప్రభువా, పారిపోతున్నారేమో, ఆత్మహత్య ప్రయత్నములలో ఉన్నారేమో ప్రభా, లార్డ్ ఐ ప్రే లెట్ దెమ్ బి ఎంకరేజ్డ్ ఇన్ యూ మై లార్డ్. Let them be encouraged in you, my Lord. తండ్రి, నీ దగ్గర ప్రార్థన చేసి సమస్యను వారు జయించుదురుగాక తండ్రి. వారి జీవితంలో ప్రభువా తండ్రి, దేవుని యొక్క ధైర్యమును తండ్రి, వారి దేవుడు యూదా గోత్రపు సింహము అని వారు గుర్తించి ప్రభువా తండ్రి, నీ దగ్గర నుంచి ధైర్యము పొందుకొని ప్రభువా తండ్రి, వారి జీవితంలో ముందుకు అడుగులు వేయుటకు వారికి కృపను దయచేయండి తండ్రి. వాక్యంలో రాయబడింది, ఏలైనగా దేవా నీవు మాకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు ప్రభువా తండ్రి. యేసు నామమందు ఎవరిలో అయితే ఇక పిరికితనము తండ్రి, ఎవరైతే తండ్రి భయపడుతుంటున్నారో ప్రభువా తండ్రి, ఒకవేళ మానసికంగా భయపడుతుండవచ్చు, శారీరకంగా భయపడుతుండవచ్చు, యేసు నామమందు వారి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క భయమును, మానసికంగా కృగదిస్తున్న భయమును యేసు నామమందు పెళ్ళకిస్తున్నాం ప్రభువా. విశ్వాసము గల ఆత్మను వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి, ఎవరైతే రోగములలో, వ్యాధులలో ఉన్నారో వారిని స్వస్థపరిచి మీరు వారిని బాగుపరచమని తండ్రి, ఈ సందేశం ద్వారా లక్షల మందిని మీరు ప్రభావితం చేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉన్నారు, అవునా? ఈ సందేశమును ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. మీ ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా మీరు తప్పకుండా ఫాలో చేయండి. అంత మాత్రమే కాదు, నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.